ఈరోజు మన కాన్సెప్ట్ వచ్చేసి పిరమిడ్ శక్తి. సో, ఒక గ్రేట్ మాస్టర్ తను ధ్యానం చేస్తూ, ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొంది 18 నెలల పాటు డిస్క్ ప్రాబ్లమ్‌తో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడి, మరి ధ్యానంలోకొచ్చిన మొట్టమొదటి 20 రోజుల్లోనే ఆ డిస్క్ ప్రాబ్లమ్‌ని తను క్యూర్ చేసుకొని, మరి ఈరోజు పిరమిడ్ కన్‌స్ట్రక్షన్స్‌లో గావచ్చు, మరి ఇట్లాగే క్లాసుల్లో గావచ్చు, ఎన్నో రకాలుగా సేవ చేస్తూ మరి పిఎస్ఎస్ఎంలో ఉన్నారు. ఆ మాస్టర్ గారి పేరు లక్ష్మణ్ గారు. సార్ లక్ష్మణ్ సార్, వెల్కమ్ సార్. థ్యాంక్స్ సార్. యాహ్! సో, మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు? ధ్యానంలోకి ఎలా వచ్చారు? ఒకసారి మీ అనుభవాలు చెప్పి మనం సెషన్‌లోకి వెళ్దాము. సో, ఈరోజు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చి పిరమిడ్ యొక్క శక్తి. సో, మనకి పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో 3 అంశాలు వెరీ, వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకటి పిరమిడ్ శక్తి, ధ్యానము, శాకాహారము. ఈ మూడిటితోనే సొసైటీ అనేది ముందుకెళ్తుంది. సో, మనకు మెయిన్ వచ్చేసి ధ్యానం. తర్వాత శాకాహారం, పిరమిడ్ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? మన ధ్యానంలో ఎలా ఉపయోగించుకోవాలి? నిత్య జీవితంలో పిరమిడ్ యొక్క ప్రాముఖ్యత. సో, సార్ అది క్లుప్తంగా తెలియజేస్తారు మనకి. అది తెలుసుకునే ముందు సార్ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం. మీరు ధ్యానంలోకి ఎప్పుడొచ్చారు సార్? ఎలా రాబడ్డారు? ఒకసారి మీరు చెప్పవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్స్ సార్. ధన్యవాదాలు సార్. ముందుగా నా ఇష్ట దైవమైన షిరిడి సాయిబాబా గారికి, నీ శ్వాసే నీ గురువు అని చూపించిన జ్ఞానం అందించిన డాక్టర్ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీకి, సదానంద యోగికి, 108 సంవత్సరాల సదానంద గురు గారికి, అలాగే పరమ గురువుల మండలానికి అందరికి పేరు పేరున, మరి ఈ సెషన్‌కు కనెక్ట్ అయిన మన ఆత్మ దేవుళ్ళందరికీ పేరు పేరున, నాకు ఈ శరీర నిర్మాణం తయారు చేసిన తల్లిదండ్రులకు, మరి విశ్వమాతకు, ప్రకృతి మాతకు, భూమాతకు అందరికీ కోటి కోటి ప్రణామములు. అలాగే మీరు ఈ సెషన్‌కు మాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదములు. అలాగే మరి పిరమిడ్ నిర్మాణం తయారు చేసే మరి రామారావు సార్ గారికి, ఎందుకంటే లక్ష్మణ్ మాస్టర్ మీకైతే ఇది సరిపోతుంది అని నేను వేరే ప్రయాణంలో ఉన్నా కాబట్టి ఈ అవకాశం మీకే ఆ విశ్వం కల్పించిందని, ఇంతటి అవకాశం కల్పించిన శ్రీ రామారావు సార్ గారికి కోటి కోటి ప్రణామములు, కృతజ్ఞతలు. అలాగే పత్రిజీ గారు 4 రోజుల ముందు దేహ విరమణానికి ముందు నాకు పరిచయం చేసిన ఒక వ్యక్తి అజయ్ అని, రేయి పగలు నా ఎంబట ఉంటూ అక్షర జ్ఞానం అంతగా తెలియని నాకు ఎన్నో సందర్భాల్లో నాతో పాటు ఎన్నో ప్రయాసాలకు, ఎన్నో దుఃఖాలకు, ఎన్నో బాధలకు లోనవుతూ కూడా నా ఎంబట పసిపాపలాగా నా ఎంబట నిరంతరము ఎక్కడికంటే అక్కడికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర నాతో పాటు ప్రయాణం చేస్తూ నాకు చక్కటి సమయాన్ని కల్పిస్తున్న అజయ్ కూడా నేను ప్రణామం తెలియజేసుకుంటున్నా. నా పేరు లక్ష్మణ్. మాది పైడిమడు గ్రామం, జగిత్యాల జిల్లా, కొరుట్ల మండలం. నేను ధ్యానంలోకి వచ్చి 2020 రెండో నెల 24వ తారీఖు ధ్యానంలోకి రావడం జరిగింది. నేను గతం బొంబాయిలో పనిచేసేవాడిని. నెలకు 30,000 జీతం అలా చేస్తుంటూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత డిస్క్ ప్రాబ్లమ్ వచ్చింది. డిస్క్ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత చక్కగా మా యజమానులు ఉండి ఇంటికెళ్ళు రెస్ట్ తీసుకో అని నన్ను ఇంటికి పంపించారు. నెల లీవ్‌లో వచ్చాను ఇంటికి. కానీ ఎప్పుడు నాకు నా ఆరోగ్యం కుదుటపడలేదు. ఎన్నెన్నో ప్రాంతాలకెళ్ళి, ఎన్నెన్నో హాస్పిటల్ పాలు, ఎన్నో మందులు, ఎన్నో చేశాను. ఎన్నో శతవిధ ప్రయత్నాలు చేశాను.
కానీ నాకు ఏది నా జీవితానికి మెరుగు చూపించలేకపోయింది. తర్వాత నాకు షిరిడి సాయిబాబా గారికి చెప్పాను. అప్పటికే ఒక నెల లీవులొచ్చిన నేను 18 నెలలు అంటే ఒక్క సంవత్సరం 16 నెలలు, 6 నెలలు గడిచిపోయింది. 18 నెలలు చాలా విసిగి జీవితమంతా విరక్తి అయిపోయింది. అప్పుడు బాబాని అడిగాను. బాబా నాకొక మంచి గురువుని చూపింటు. ఎందుకంటే మరి నా సమయం ఆసన్నమైనట్టు అనిపిస్తుంది. నాకు వేరే మార్గం లేదు కాబట్టి మీరు సమాధి స్థితిలో ఉన్నారు. మహాన్ బాబా మరి నాకు మాట్లాడే నిస్వార్థ వ్యక్తి కావాలి. ఒక గురువు కావాలి అని రిక్వెస్ట్ చేసి యూట్యూబ్‌కెళ్ళగానే నాకు పత్రిజీ గారు దర్శనమిచ్చారు. వారి పాదములకు నేను నిజంగా తలవంచి నమస్కరిస్తున్నాను. ఏ క్షణాన సాయిబాబాని నేను అడిగానో, ఆ క్షణం ఏ రోజు నాకు తెలియని పత్రిజీ ఎక్కడనో మూలకున్న పత్రిజీ యూట్యూబ్ ద్వారా ఆ క్షణం ప్రత్యక్షం అవ్వడం అంటే నిజంగా నేను దాన్ని మర్చిపోలేకపోతున్నా. మరి ఎన్నో మనం ప్రయత్నాలు చేస్తే గురువు కనపడతాడు. కానీ ప్రయత్నం లేకుండానే అడిగిన తక్షణమే వారు నాకు దర్శనమివ్వడం అంటే, నా జన్మకు నిజమైన మార్గదర్శకం వహించటానికి భూమండలకు దిగొచ్చిన మహా గొప్ప శక్తి పత్రిజీ. ఈరోజు ఎన్నో జూమ్ సెషన్‌లకు నన్ను ఆహ్వానించారు 2 సంవత్సరాలుగా. కానీ నేను ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఎందుకో నా అజ్ఞానమో, సుజ్ఞానమో తెలియదు. కానీ ఎన్నెన్నో అవకాశాలొచ్చినా నేను పాల్గొనలేకపోయాను. కానీ మిత్రులారా, ఎందుకో మొన్నటి నుంచి నా లోపల ఇన్నర్ వాయిస్ చెప్తుంటే, "ఎందుకు పాల్గొనవు? పాల్గొను" అని చెప్తే నేను పాల్గొంటున్నానిప్పుడు. ఎందుకంటే ఎలా దాన్ని ఓపెన్ ఓపెన్ చేయాలో అక్షరాలు నాకు చదువు రాదు కాబట్టి. మరి ధ్యానంలోకొచ్చిన తర్వాత ఈ పిరమిడ్ శక్తి అన్నది నిజంగా ఇన్ని సంవత్సరాలు భూమండలం మీద ఎన్నో గుళ్ళున్నాయి, మసీదులున్నాయి, చర్చిలున్నాయి, రకరకాల సంస్థలున్నాయి. కానీ మనిషికి ఇంత ఈజీగా నీ శ్వాసే నీ గురువు, నీ శ్వాసను పట్టుకుంటే ఎంతో అద్భుతాలు సాధించవచ్చన్నది ఈ శ్వాస ద్వారా ఆనాపానసతి ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఒక్కటి, పిరమిడ్ శక్తి, మూడంతల శక్తి, అద్భుత శక్తి అని పత్రిజీ గారు రెండిట్లని ఎప్పుడైతే కలిపాడో అప్పుడు మనిషికి స్వేచ్ఛ జీవితం వచ్చింది. నాకు ఎలాంటి డోకా లేదు అంటే ప్రతి మానవుడికి ఈరోజు భయం లేని జీవితం బతకడానికి చక్కటి అవకాశం వచ్చింది మిత్రులారా. తర్వాత ధ్యానంలోకొచ్చాము. ధ్యానంలోకొచ్చిన తర్వాత కడతాలకెళ్ళాము. కడతాలకెళ్ళిన తర్వాత అక్కడ రాజశేఖర్ సారు చెప్పాడు. సినిమాల జగపతి బాబు హీరో. వారి మేనమామ రాజశేఖర్ సారు. ఇంటికి బోయి రోజుకు 2 గంటలు 41 రోజు సెకండ్ తగ్గకుండా ధ్యానం చేయని చెప్పారు. ఆ మాదిరిగా నేను ఇంటికొచ్చి ధ్యానం చేశాము. ప్రతిరోజు ఆయన 2 గంటలు చెప్తే నేను 4 గంటలు ధ్యానం చేసుట్లా. ఒక గోలి లేదు, ఇంజెక్షన్ లేదు, డాక్టర్ కనెక్ట్ మొత్తం అన్నీ పక్కకు పెట్టేసి నేను ధ్యానం చేశాను. రోజుకు 4 గంటలు. 20 రోజుల్లో నాకు వెన్నుపూస అసలు కనుమరుగైపోయింది. అదొక విచిత్రం. తర్వాత మరి పిరమిడ్ గావాలి. పిరమిడ్ శక్తి ఇంత ఉంటుందా? మూడొంతలు శక్తి వస్తుందా? ఇది నిజమైతే మరి మాకు పిరమిడ్ గావాలి. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎవరు అప్పటికి 2020లో ధ్యానులు లేరు, మాస్టర్‌లు లేరు, పిరమిడ్‌లు లేవు. మరి మాకు పిరమిడ్ కావాలి అని 41 రోజు నేను అప్పటికి అందరికి ధ్యానం చెప్తున్నాను. అందరిని పిలుసుకొని మేము ధ్యానంలోకొచ్చినంక 3 నెలలకు అందరికి ధ్యానం చెప్తూ ఎప్పుడైతే నా సమస్య పోయిందప్పుడు అందరిని పిలుసుకొని మనకు పిరమిడ్ కావాలి మరి అని 41 రోజు సంకల్పం చేసి ధ్యానం చేశాము. అప్పుడు రెండంతరాల ఫ్లైటు, కార్గో ఫ్లైటు
ఉత్తర దిశ నుంచి మా ఇంటికి పెద్ద ఫ్లైట్ వచ్చింది. ఆ ఫ్లైట్ మీద ఈ పిరమిడ్ ఉంది. కార్గో ఫ్లైట్. ఆ ఫ్లైట్ మీద పిరమిడ్ పైన కట్టుకొని ముగ్గురు మాస్టర్లు కింద ఊగులాట పడుతూ ఆ బండి నేరుగా తీసుకొని మా ఇంటి వైపుకొస్తుండ్రు. అప్పుడు నేను కింద మార్నింగ్ టైంలో ధ్యానంలో కూసున్నా. నా సోలు అంటే మా ఇప్పుడు బాబు. సార్ లక్ష్మణ్ గారు ఇది మీకు ధ్యానంలో వచ్చిన అనుభవమే కదా? అవును సార్. ఫ్లైట్ అది ఒకసారి చెప్పండి. మనోళ్ళు నిజం అనుకో అంటే కొత్త వాళ్ళు ఉన్నారు దీనిలో చాలా మంది. యెస్ సార్. మీరు అది అనుభవం కింద చెప్పండి. ఓకే. ఇది నేను నా సమస్య క్లియర్ అయిన తర్వాత మాకు పిరమిడ్ కావాలని అందరం కలిసి ధ్యానం సమూహికంగా ఏర్పడి 41 రోజులు ధ్యానం చేస్తుంటే, అప్పుడు రెండంతరాల ఫ్లైటు, కార్గో ఫ్లైటు అనుభవం వచ్చింది నాకు. మార్నింగ్ టైమ్‌లో నేను ఇంట్ల కింద కూసున్నాను. నాకు అనుభవం వచ్చింది. ఆ అనుభవంలో ఏంటంటే, రెండంతరాల ఫ్లైటు ఉత్తరం నుంచి నేరుగా దక్షిణ వైపు అంటే మా ఇంటి వైపు రెండంతరాల పెద్ద ఒక కొండలాగా ఉంది ఫ్లైటు. అది నేరుగా కిందికొస్తుంది. నా సోలేమో ఇంటి పైన ఉంది. బంగ్లా పైన. అప్పుడు హఠాత్తుగా నా చూపు ఆ ఫ్లైట్ మీద పడ్డది. అరే! ఫ్లైట్ ఇంత దగ్గరికొస్తుంది, కిందికొస్తుంది. మా ఇంటికి తగిలి ఏమన్నా అవుతదేమో అని టెన్షన్ తీసుకుంటున్నాను. కానీ ముగ్గురు మాస్టర్లు కింద ఉగులాట పడ్డారిట్లా. వేలాడబడ్డారు. ఆ ఫ్లైట్ కింద. ఆ ఫ్లైటు మా ఇంటి చుట్టూ 3 రౌండ్లు కొట్టి, 3 రౌండ్లు చక్కరగా ఇట్లా రౌండ్ చేసి, నేరుగా ఎట్లొచ్చిందో అట్లా కింద సేఫ్‌గా దిగింది. దిగిన తర్వాత ఈళ్ళకేమైనా దెబ్బలు తాకినాయేమో అని ఉరికి వాళ్ళని జూస్తే, వాళ్ళు సేఫ్‌గా మన పిరమిడ్‌ని కట్లిప్పదీసి కిందికి దించుతున్నారు. ఏ సైడయితే చూశానో, అదే సైడు పిరమిడు, మెర్కబా పిరమిడు 11 రోజుల్లా నిజంగా వర్క్ పూర్తి అయిపోయింది. రామారావు సారు ద్వారా. అప్పుడు పిరమిడ్‌లో రామారావు సార్ చెప్పారు. "ఇది ఆషామాషీ పిరమిడ్ కాదయ్యా! ఇది ఉన్నత లోకవాసుల ద్వారా వచ్చిన పిరమిడు. ఎందరో మాస్టర్‌లను చూశాను. ధనవంతులున్నారు, గరీబులున్నారు. కానీ ఎన్నో పిరమిడ్‌లు నా ద్వారా జరిగినాయి. కానీ ఇది మాత్రం ఒక గొప్ప శక్తి క్షేత్రంగా మారబోతుంది" అని. సేమ్ అలాగే సార్ ఏదన్నాడో ఇప్పుడు కంటిన్యూ ఎందరెందరో బొంబాయి నుంచి ఎక్కడెక్కడోళ్ళు ఇక్కడికి ధ్యానంకచ్చి సంపూర్ణ ఆరోగ్యములవుతున్నారు. అంటే పిరమిడ్ శక్తి అన్నది అగ్నితత్వం. పిరమిడు సూర్యుని యొక్క శక్తిని ఒక భూతద్దంలా కింద పేపర్ పెడితే ఎట్లయితే మాడిపోతుందో, ఈ పిరమిడ్ శక్తి అన్నది విశ్వంలో ఉన్న విశ్వశక్తిని ఇది తీసుకొని, ఆ పిరమిడ్‌లో ఎవరైతే ధ్యానం చేస్తారో, తన లోపలున్న పూర్తి మాలిన్యాలన్నీ తొలగిపోతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులకు అసలు సిసలైన మార్గం పిరమిడ్ శక్తి. ఈరోజు భూమండలం మీద ఎంతో పిరమిడ్‌లొస్తున్నాయి. ఎప్పుడైతే ఈ సత్యం తెలుసుకున్నామో, అజయ్, నేను ఇద్దరం మన సెషన్ తర్వాత మీకు అజయ్‌ని పరిచయం చేస్తాను. నా పక్కల ఉన్నాడు. అజయ్, నేను ఆంధ్ర, మహారాష్ట్ర, తెలంగాణ మేము పని పాట వదిలేసుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత ఇంతటి అద్భుతం ఉంది పత్రిస్ ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా. యెస్. మాకు మా దగ్గర అంతగా డబ్బులు లెవ్వు. అక్షర జ్ఞానం కూడా అంత లేదు నా దగ్గర. అలాంటిది అజయ్ బాబు మేము కలిసి అక్కడక్కడ పాదయాత్ర ఏస్తూ డబ్బులు లేపోతే, ఎవరైనా బైక్ లిఫ్ట్ ఇస్తే ఎక్కిపోవడము, ధ్యాన ప్రచారము చేస్తున్నాం. పని అంతా వదిలేసుకున్నాం ఇద్దరం కలిసి. పిరమిడ్‌లో ఈరోజు ఒక్కొక్కళ్ళు పిరమిడ్‌కస్తుంటే మలమూత్రాలు బందాయి. హాస్పిటల్‌కి తీసుకెళ్తే ఈ వ్యక్తి బతకరు అని హాస్పిటల్ నుంచి ఎల్లగొట్టారు ఒక వ్యక్తిని.
ఆ వ్యక్తిని తీసుకొచ్చి పిరిమిళ్ళ పండబెడితే 11 రోజుల్లో క్లియర్ అయిపోయిండు. ఇప్పుడు 2 సంవత్సరాలే వర్క్ చేస్తున్నాడు. ఇద్దరు వ్యక్తులకు కాలు ఇన్ఫెక్షన్ అయ్యి డాక్టర్లు కాలు కొట్టేయాలన్నారు ఒక్కో వ్యక్తికి మన ధ్యాన మిత్రులల్లా. ఆ వ్యక్తి ఈ పిరిమిళ్ళకచ్చి ధ్యానం చేస్తే, మన పిరిమిళ్ళకచ్చి ధ్యానం చేస్తే కొట్టేస్తన్న కాలు 11 రోజుల్లో మంచిగా అయిపోయింది. క్యూర్ అయిపోయింది. ఇలా ఒక్కొక్కళ్ళు ఎన్నో అనుభవాలు. మరి సురక్షితమైన సంపూర్ణ ఆరోగ్యము పిరమిడ్ ద్వారా పొందుతున్నారంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా. ఇంతటి శక్తి. ఎక్కడికెళ్ళినా పిరమిడ్ శక్తి తప్ప మరొక్కటి ఎక్కడ ఏం లేదు. కానీ ఆనందంలో ఏవి చెప్పాలనో అర్థం గాక నేను పిరమిడ్ శక్తి విషయంలో చెప్తున్నాను. ఏంటంటే పిరమిడ్ అన్నది భూతద్దం లాంటిది. అగ్నితత్వంతో కూడుకొని ఉంది. మరి సూర్యుడు ఎక్కడో ఉన్నాడు. ఎనర్జీ అంతటా ఉంది సూర్యుని యొక్క శక్తి. మరి భూతద్దం పేపర్ మీద పెట్టంగానే ఎట్లా కాలిపోతుంది? అంటే గ్రహించ శక్తి ఆ భూతద్దంకు ఉంది కాబట్టి మన పిరమిడ్ కూడా అదే మిత్రులారా. ఎక్కడో ఉన్న అంటే విశ్వశక్తి అంతటా ఉంది. సర్వంతర్యామి. కానీ దాని ఒక్క కాడికి తీసుకొచ్చేదే పిరమిడ్ శక్తి. కేంద్రీకరించేది. దాని ఎక్కడో ఉన్నదని ఒక్క కాడికి తీసుకొచ్చేది అయస్కాంతం లాగా. ఈరోజు ఎందరెందరో చాలా వరకు షుగరు, క్యాన్సరు, బీపీ ఎన్నెన్నో బాధల్లో ఉన్న వాళ్ళు ఈరోజు పిరమిళ్ళకచ్చి ధ్యానం చేస్తూ సంపూర్ణంగా ఆరోగ్యములు అవుతున్నారు. నమ్మలేని సత్యం ఇది. మేము నిరంతరము ధ్యానము, క్లాసులు ఎటంటే అక్కడికి ఎళ్ళిపోవడము, అక్కడ ధ్యానం చెప్పడం. ఎక్కడ మేము డొనేషన్‌లు కూడా అడగలేదు. ఇప్పటి వరకు 2020 నుంచి ఇప్పటి వరకు మా కొరకు మేము డొనేషన్‌లు అడిగి ఎక్కడ మేము పుచ్చుకోలేదు. అంటే పత్రిజ్ ఏది చేశాడో మేము అదే చెయ్యాలి. అలా చేస్తూ ఆ విశ్వం ఎలా నడిపిస్తే అలా అని. అజయ్ బాబు 24 సంవత్సరాల వయస్సు. చదువుకున్నాడు. అయినా తను కూడా పని, పాట అన్నీ వదిలేసుకొని నాతో పాటు ఇద్దరం తోడు నీడగా పత్రి సార్, సాయి ఎలా ఉన్నారో అలా కలిసి మేము ప్రయాణం చేయడం జరుగుతుంది. మరి పిరమిడ్ శక్తి మిత్రులారా దయచేసి ఎవరైనా సరే పిరమిడ్‌లు ఎన్నో కట్టాలి. ఎంతో అద్భుతమైన మార్గం పిరమిడ్‌లో ఉంది. కానీ ధ్యానం మాత్రం ఎక్కువ చెయ్యాలి. ఏదో 30 నిమిషాలు చేసి నేను బాగా చేశానన్నది అజ్ఞానం అవుతుంది. మనకు కావాల్సింది ధ్యానం ఎక్కువ చేయాలి. సాధనతో పాటు పిరమిడ్ శక్తిని వినియోగించుకోవాలి. ఈరోజు రామారావు సార్ ఎంతవరకో చక్కగా పిరమిడ్‌లు కట్టి తన వంతు పాత్ర పోషిస్తున్నారు. మనం కూడా అదే చెయ్యాలి. మనం మినిమమ్ 2 గంటలకు తగ్గకుండా 3, 4 గంటలు అంటే సాధన పెంచుతూ అప్పుడు మన లోపల నుంచి అంతా బయటకు రావాలి. మరి పూజలు, పునస్కారాలు ఎన్నో చేశాను. 50 సంవత్సరాలు నా వయసొచ్చేసి 50, 55 సంవత్సరాలు. మరి ఇంతకుముందు నేను పూజలు, పునస్కారాలు ఎన్నో యాత్రలు అవన్నీ చేశాను. ఎక్కడ నాకు ఆ ఆనందం కలగలేదు మిత్రులారా. ఎందుకంటే ఎన్నో అనుభవాలున్నాయి. ఎన్నెన్నో ఉన్నాయి. కానీ మన సెషన్‌లో ఇవి సమయం సరిపోదు కాబట్టి ఏవి ముందు పెట్టాలనో దాని ప్రకారంగా అంటే నాకేది ఆదికొస్తే మీకు అవి చెప్తాను. నేను 25 జన్మలు చూసుకోవడం జరిగింది. 25 జన్మల్లా అక్కడ కలిసిన వ్యక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఇక్కడ కలుసుకుంటున్నాము. ఇంతటి పిరమిడ్ శక్తి మేము ఇలా కూర్చొని ధ్యానం చేస్తే అసలు స్వర్గంలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆశ లేని జీవితం అయిపోయింది ఈరోజు మాకు. పత్రిజీ గారు ఈ పిరమిడ్ శక్తి ఇంత ఉపయోగం ఉంటుందని వారెంతో తన జీవితాన్ని
ధారపోశాడు. కావున పిరమిడ్ శక్తికి అసలు అది ఊహకందని ఆనందం. ఎంతో మంది తన సమయాన్ని పిరమిడ్‌లోకి వచ్చి ధ్యానం చేస్తారు. ఓకే మరి ఫ్రెండ్స్, లక్ష్మణ్ గారు అద్భుతంగా అయ్యా పిరమిడ్ గురించి చెప్తున్నారు. సో మనకి సెషన్‌లో కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి అసలు పిరమిడ్ అంటే ఏంటి? పిరమిడ్ శక్తి ఏంటి? ఎందుకు పత్రి గారు ఈ పిరమిడ్‌లని చాలా మంది స్టార్టింగ్‌లో కొంతమంది విమర్శించారు గూడా. పిరమిడ్‌లు ఏంటి? అయ్యా పిరమిడ్‌లో ధ్యానం చేయటం ఏంటి? మరి వాళ్ళకి తెలియని రకరకాల స్థితుల్లో ఒక్కొక్కలా ఉంటారు గాబట్టి, మనకి ప్రపంచంలో 7 వింతల్లో ఒక వింత పిరమిడ్. అంటే 7 వింతల్లో ఒక వింత ఉందంటే, ప్రపంచం ఎస్. అంగీకరించింది దాని వెనక ఎంత సైన్స్ ఉంటది. సో దాన్ని ఇప్పుడు కొద్దిగా సైంటిఫిక్‌గా మీకు అర్థమయ్యేటట్టు కొంచెం క్లుప్తంగా నేను చెప్పే ప్రయత్నం జేస్తాను. సో ఎస్ లక్ష్మణ్ సార్. గారు తన జీవితంలో మరి ఒక అనారోగ్యం ద్వారా ధ్యానంలోకి వచ్చి, మరి ఆ సంపూర్ణ అనారోగ్యాన్ని ధ్యానం ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా ఆరోగ్యాన్ని పొంది, మరి దాదాపుగా 2 సంవత్సరాలు డిస్క్ ప్రాబ్లమ్‌తో ఉన్న ఆయన 20 రోజుల్లో మరి దాన్ని సంపూర్ణంగా తొలగించడం అనేది అదొక మిరాకిల్. ఎందుకంటే ప్రతి మనిషికి జీవితంలో ఒక పర్పస్ ఉంటది. ఆ పర్పస్ భగవంతుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మనం గమనించటం. ఆ గమనించినప్పుడు ఇంకో సమస్యని క్రియేట్ చేసి ఎక్కడో చోట ఆ మనిషిని ఆ యొక్క స్థానంలో నిలబెడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు భగవంతుడు గూడా. ఆ భగవంతుడు మళ్ళీ బయట ఎక్కడో ఉండడు. లోపలే ఉంటాడు. సో ఇవన్నీ మనం గమనించం. సో అదే విధంగా లక్ష్మణరావు గారి జీవితంలో మరి అలా ఆయనకి జరగటం, తద్వారా ధ్యానంలోకి రావటం, పిరమిడ్ యొక్క శక్తిని తెలుసుకోవటం. సో మనకి ఖమ్మంలో రామారావు గారు ఉన్నారు. నాకు చాలా సుపరిచితులు. సో ఈ మధ్య ఆయన నిరంతరం ఈ పిరమిడ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. రీసెంట్‌గా మహాశ్రీ చక్ర పిరమిడ్ అని ఒకటి కొత్తగా ఇన్వెన్షన్ చేశారు. 3 నెలల పాటు 3 సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి, దాన్ని నేను తెప్పించుకొని మా ఇంట్లో కూడా పెట్టుకోవటం జరిగింది. దానిలో కూడా నేను సాధన చేయటం జరిగింది. సో పిరమిడ్స్ కూడా చాలా రకాలున్నాయండి. ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళున్నారు కాబట్టి దయచేసి ఈ కాన్సెప్ట్ మీకు కొత్తగా ఉంటది. దాని మీద ఒక స్పష్టంగా ఒక క్లారిటీ తీసుకుందాం. చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్‌లో చెప్పాలంటే, ఇప్పుడు సార్ చెప్పారు విశ్వం అంతా శక్తి ఉంది. ఆ శక్తిని ఒక చాటుకి తీసుకొచ్చేది పిరమిడ్. సో మనం ఎనర్జీని ఫ్రీక్వెన్సీతో మనం కొలుస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ 93.5 ఎఫ్ఎం ఉంది. మనం వింటూ ఉంటాం. 98.5 ఎఫ్ఎం ఉంది. దాన్ని కూడా వింటూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం దాన్ని 93.5 ఎఫ్ఎంని ట్యూన్ అయిద్దో, ఆ ట్యూన్ అయినప్పుడే ఆ ఫ్రీక్వెన్సీలోనే మనకు ఆ సాంగ్స్ అన్ని వస్తాయి. అవునా? కాదా? అట్లాగే పిరమిడ్‌కి కూడా ఒక జియోమెట్రికల్ కన్‌స్ట్రక్షన్ యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడే మనకి ఆ యూనివర్స్‌లో ఉన్న ఆ శక్తంతా ఆ పిరమిడ్ ద్వారా తీసుకొని సార్ చెప్పారు పిరమిడ్ అంటే మిడ్ అంటే అగ్ని. సో అగ్నితత్వంతో కూడుకుందే పిరమిడ్. సో ఎప్పుడైతే ఎనర్జీని మనం ఆ పిరమిడ్ రిసీవ్ చేసుకొని ఎప్పుడైతే ధ్యానంలో మనం కూర్చుంటామో, సో తద్వారా ఆ శక్తిననేది మనం తీసుకోవడం జరుగుతుంది. అందుకని పత్రి గారు ఎప్పుడేమంటారంటే, ప్రకృతిలో ధ్యానం 3 రెట్లు శక్తివంతమైంది. పిరమిడ్‌లో ధ్యానం చేస్తే 3 రెట్లు శక్తివంతమైంది. యోగుల సమాధులు అంటే మనకు యోగులంటే తెలుసు కదా! భగవాన్ రమణ మహర్షి కావచ్చు, పత్రి సార్ కావచ్చు, అట్లా లాహిరి మహాశయులు. యోగుల సమాధుల దగ్గర కూడా ధ్యానం 3 రెట్లు శక్తివంతమైంది అని ఆయన తెలియజేస్తూ ఈ యొక్క పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని, పిరమిడ్ యొక్క ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేశారు. పిరమిడ్‌లో కూడా రకరకాల పిరమిడ్‌లు. పిఎస్ఎస్ మూవ్‌మెంట్‌లో ఫస్ట్ వచ్చింది నార్మల్ పిరమిడ్. కొన్ని సంవత్సరాలు గడిచాక మెర్కోబా వచ్చినియి. ఇప్పుడు మెర్కోలాబా కూడా డిఫరెంట్ డిఫరెంట్ విజన్స్. అంటే ఇప్పుడు లక్ష్మణ్ గారు వెనక కూర్చున్నారు చూడండి. మీకు కనపడుతుంది కదా విజను. సో, బ్యాక్ ఉన్నయన్నీ కూడా వాటిని ఇది మీది మెర్కోబాగా సార్? లక్ష్మణ్ గారు? యెస్ సార్. యెస్ సార్. యాహ్! సో, మెర్కోబా పిరమిడ్ కొద్దిగా పైకి చూపియండి సార్. స్క్రీన్ పైకనండి. అందరూ చూస్తారు. సో, మెర్కోబా పిరమిడ్ అనేది అలా ఉంటది. పిరమిడ్ యాంగిల్ ట్రయాంగిల్‌లో ఉంటది. మెర్కోబాలో రివర్స్ ఉంటది.
వీడియో ఆఫ్ అయిందండి. సో వాటి వెనక ఉన్న క్రాప్ సర్కిల్స్ అంటారు. సో అదొక సపరేట్ సబ్జెక్టు. ఆ రౌండ్గా ఆ ముగ్గులేసినట్టు ఉన్నాయి చూసారా, సర్కిల్గా, వాటన్నిటిని క్రాప్ సర్కిల్స్ అంటారు. అంటే మన జీవితంలో ఏదైనా సాధనలోకి వెళ్ళే ముందు కొన్ని మనకు హెల్ప్ చేసే ఉపకారాలు ఉంటాయి. సాధనలో పూర్తిగా మనం డీప్‌కి వెళ్ళటానికి, మనం సంపూర్ణ ఆరోగ్యంగా తయారవ్వటానికి పిరమిడ్ అనేది మనకి చాలా అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. సో పిరమిడ్ వల్ల ఒక ఆరోగ్యమే కాదు, మన వాస్తు దోషాలు పోతాయి. చాలా కంట్రీస్‌లో మీరు జపాన్ గాని చూసుకుంటే అత్యధికంగా అక్కడ మరి భూకంపాలు వస్తూ ఉంటాయి జపాన్‌లో. సో జపాన్‌లో మీరు హౌసెస్ అన్నీ మీరు గమనించండి. అసలు ఇప్పుడు జపాన్ సిటీ ఒక పిరమిడ్ లాగా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిరమిడ్‌లోనే వాళ్ళంతా లివింగ్ చేయటానికి ఒక ప్లాన్ చేస్తున్నారు జపాన్ కంట్రీ వోళ్ళు. కొన్ని ఫారిన్ కంట్రీస్‌లో ట్రావెల్ చేసేటప్పుడు రోడ్ల మీద కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అన్ని నిర్మూలించడానికి. అట్లాగే మీరు ఆంధ్ర, తెలంగాణలో కూడా మీరు హైవేలో చూసుకుంటే కొన్ని కొన్ని ప్లేస్‌లో పీఎస్ఎస్ మూవ్‌మెంట్. అక్కడ మన లోకల్ మాస్టర్స్ ఎట్లాగే లక్ష్మణ్ గారు లాంటోళ్ళు, రామారావు సార్ లాంటోళ్ళు ఆ ఫుట్‌పాత్ ఉంటది కదా మధ్యలో డివైడర్. వాటి మీద కూడా పిరమిడ్స్ అంతకుముందు యాక్సిడెంట్ ఎక్కువ జరిగాయి అక్కడ. ఎప్పుడైతే ఆ పిరమిడ్స్ పెడతం జరిగిందో యాక్సిడెంట్స్ కూడా ఆగిపోయినాయి. అట్లాగే మనం కరోనా టైంలో ఎయిమ్స్ లాస్ట్ టైము వెలగపూడి లక్ష్మణరావు గారు మనకి చెప్పారు క్లియర్‌గా. ఆ సెషన్‌లో మేము కూడా ప్రతిరోజు పాల్గొనేవాళ్ళం. ఎయిమ్స్‌లో కరోనా టైంలో కొన్ని లక్షల మందికి ఈ పిరమిడ్ శక్తి గురించి మనం పిరమిడ్స్ అన్నీ కూడా వేపరాన్స్, రకరకాల చెక్క పిరమిడ్లు, రాగి పిరమిడ్లు, ఢిల్లీ ఎయిమ్స్ వాళ్ళకి పంపించి ప్రతిరోజు మన అక్కడున్న కరోనా పేషెంట్‌లకు వాళ్ళే మనోధైర్యాన్ని పెంచుతూ కొన్ని లక్షల మందికి ఒకే సెషన్‌లో, అంటే ఇక్కడ మేము తెలుగులో మాట్లాడేవాళ్ళం. అక్కడ అది కన్వర్ట్ అయిపోయేది. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీషు, హిందీ వాళ్ళకి హిందీ అట్లా కన్వర్ట్ అయిపోయేది. ఎయిమ్స్ వాళ్ళు కూడా మనకు మెడికల్ రిపోర్ట్ ఇచ్చారు అఫీషియల్‌గా. అక్కడున్న డాక్టర్స్ కావచ్చు, వెంటిలేటర్ మీద ఉన్నోళ్ళు కూడా ఎప్పుడైతే ముందు ధ్యానం చేస్తామండి, ఫస్ట్ మనలో ఉన్న భయాలు పోతాయి. ఎప్పుడైతే భయాలు పోతాయో మాస్టర్లు చెప్పేది అర్థమవుతది. ఈ 2 ఎప్పుడైతే మనలో ప్రతిరోజు నిండుతూ ఉంటదో, జీవితం సంపూర్ణంగా లోపల ఆత్మతృప్తి అనేది కలిగిద్ది. తద్వారా ధైర్యము, శక్తి పెరుగుతా ఉంటది. అట్లాగే మనం అదే పని చేశాం కరోనా టైంలో. చాలామంది భయంతో చనిపోయారు. ఒక రోజుకి 2 రోజులకే చనిపోయారు. సో ఎప్పుడైతే మేము ఎయిమ్స్‌లో అట్లా ప్రతిరోజు ఈ ఆన్‌లైన్ జూమ్ సెషన్ ఇవ్వటం జరిగిందో, కరోనా పేషెంట్లు కూడా బయటకొచ్చేసారు వితిన్ షార్ట్ టైమ్‌లో. దాని తర్వాత ఎయిమ్స్ వాళ్ళు కూడా మనకు రిపోర్ట్స్ ఇచ్చారు. ఆ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీ గ్రూప్‌లో పెడతాను. లాస్ట్ టైమ్ కొంతమంది అడిగారు. యాక్చువల్‌గా ఆ టైంలో నేను వేరే ప్లేస్‌లో ఉన్నా. సో ఆ రిపోర్ట్స్ అన్ని గుంటూరులో ఉన్నాయి. మీకు అఫీషియల్‌గా కావాలంటే ఆ రిపోర్ట్స్ కూడా పెడతాం. సో కాబట్టి పిరమిడ్ శక్తి అనేది అంత గొప్పది. అందుకని ఇప్పుడు రెగ్యులర్‌గా నేను ధ్యానం చేయాలి. ఇప్పుడు చాలామంది నేను రోజు అబ్జర్వ్ చేస్తా ఉన్నా. ఆహ్, ఏదో ఒక గంట మనం ధ్యానం చేసి, ఏదో అయిపోయిందిలే ఇంకింతే అనుకుంటే రిజల్ట్ ఉండదండి. మనం ఫస్ట్ టైము మెయిన్‌గా నేను చెప్పేది కొత్త వాళ్ళకి. కొత్తగా ధ్యానంలోకొచ్చిన వాళ్ళకి. ఇప్పుడు ధ్యానంలోకొచ్చేటప్పుడు మనం కొన్ని ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొనొస్తాం. నేను గనక ధ్యానం ఫస్ట్ రోజు నువ్వు ఆత్మవే, నువ్వు శరీరానివి గాదు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే పారిపోయేవారు మీరంతా. సెషన్‌లో ఇంతమంది ఉండేవాళ్ళు గాదు. సో ప్రతి మనిషికి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. మన అంతిమ ప్రయాణం అదే ఆత్మ ప్రయాణమే. కానీ ఇనీషియల్‌గా మనకు సంపూర్ణ ఆరోగ్యం కావాలి. నేను సంపూర్ణంగా కొంతమంది ఫైనాన్స్ ఇష్యూస్‌తో వచ్చుంటారు. కొంతమంది నాకు రకరకాల మెసేజ్ చేస్తారు. నాకు బాగా ఇరిటేషన్‌గా ఉంటుంది. ధ్యానం చేస్తే తగ్గిద్దా? ఇట్లా సెపరేట్‌గా నా గ్రూప్‌లో కూడా మెసేజ్‌లొచ్చాయి. అయితే మిత్రులారా, నేనైతే ఒకటి ఖచ్చితంగా చెప్తున్నా. అనుభవంతో చెప్తున్న మాట ఇది. మనం ఎంత క్లాసులు విన్నా, ఎంతమంది మాస్టర్‌ల అనుభవాలు విన్నా, మీ స్వ మీ స్వధర్మంలో మీరు ధ్యానం గనుక సరిగ్గా చేయకపోతే రిజల్ట్ 0, 0, 0. యెస్. అందుకని ఇప్పుడు లక్ష్మణ్ గారున్నారు. ఆయన రోజుకి 4 గంటలు ధ్యానం చేశాడు కాబట్టి దాని మీద కూర్చున్నాడు అకుంఠ దీక్షతో. నేను ధ్యానం ద్వారా నేను సాధించుకోవాలి. అలాగే ఎంతోమంది మాస్టర్‌లు లక్ష్మణ్ గారు గావచ్చు, ఒక శివ గావచ్చు, ఒక గౌతమి గారు గావచ్చు, దీప్తి గారు గావచ్చు, ఒక మన ఈయన ఇప్పుడు మనకి సెషన్‌లో ఈరోజు మాట్లాడిస్తాను. సార్ క్యాన్సర్‌తో ఎంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ధ్యానంలోకొచ్చి ఇప్పుడు అద్భుతంగా 4గో సెషన్‌లో పాల్గొన్నారాయన. ఇంతకుముందు లేసి తిరగలే రాధాకృష్ణ గారు. అట్లాగే వెంకటరమణ గారు.
ఏదైనా మనం చవటం కాదు, చెప్పింది వినటం కాదు, విని అబ్బా భలే ఉంది అంటే మనం ఒక జిలేబీ తింటే గనక అబ్బా చాలా బాగుంది అనుకుంటాం కదా. ధ్యానం అలా కాదు. అబ్బా అనుకోవాలి, బాగుంది అనుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసినప్పుడే దానిలో మన రిజల్ట్ ఉంటది. సో, కాబట్టి మిత్రులకి నేను తెలియజేసేది ఏమిటంటే ముఖ్యంగా ప్రతిరోజు జూమ్ సెషన్‌లు ఇవి 360 రోజులు సెషన్ జరుగుతానే ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తయితే మీ పర్సనల్ సాధన అనేది ఒక ఎత్తు. నిన్న అద్భుతంగా రామలక్ష్మణ్ సార్ మన మహావతార్ ఫౌండేషన్ సెంటర్‌కొచ్చారు. వాళ్ళ జీవితం ఎంత స్ఫూర్తిదాయకం అంటే, మన ఆన్‌లైన్‌లో వచ్చినోళ్ళు మేడమ్స్ చాలామందొచ్చారు సెషన్‌కి. మేము ఇన్ని సంవత్సరాలు కూడా ధ్యానం చేస్తాం. వాళ్ళ నుంచి మేము ఎన్నో విషయాలు స్వీకరించాం. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కొత్త విషయాలు. అంటే ప్రతి క్షణం ఎలా ఉండాలి? ఎరుగుతా ఎలా ఉండాలి? జీవితాన్ని ఎక్కడికెక్కడ కట్ జేయాలి? ఎక్కడ బంధాల్లో ఉండాలి? బంధంలో నుంచి బయటికి రావాలి? ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం నిన్న. అట్లాగే ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకి ఎంతోమంది గురువులొస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మణ్ గారొచ్చారు. రేపు ఇంకొకళ్ళొస్తారు. ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మణ్ గారికి వచ్చిన అనుభవం మీకు రాకపోవచ్చు. కానీ అరే! లక్ష్మణ్ గారు ఫ్లైట్ మీద పిరమిడ్ వచ్చిందంట, కిందుందంట, అది క్రియేట్ అయిందంట, నాకు అవ్వట్లేదే అని మళ్ళీ బాధ ఉండకూడదు. అసలు అనుభవం లేకపోవటమే గొప్పది. అనుభవాలు రాకపోవటమే ధ్యానంలో వాళ్ళే హైయెస్ట్ అన్నమాట. అనుభవం వచ్చేవాళ్ళు వస్తా ఉంటారు. ఎందుకంటే నిర్గుణ స్థితికి వెళ్ళటమే ధ్యానం యొక్క అల్టిమేట్. కాబట్టి సుబ్బయమ్మకి ఆ అనుభవం వచ్చింది. శివాకి ఈ అనుభవం వచ్చింది. నాకు అనుభవం రాలేదని మనం నిరుత్సాహపడకూడదు. మనం లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నాం. చేయంగా ఈ మాంసపిండం మంత్రపిండం అయిద్ది. ఇప్పుడు అన్నం రైస్ పెడతాం బౌల్‌లో. నిమిషంలో ఉడికిద్దా? దానికెంత ప్రక్రియ ఉంటది. వాటర్ బొయ్యాలి, ఉడకాలి, మళ్ళీ ఎసురు సరిపోయిందా లేదో చూసుకోవాలి. మళ్ళీ కొద్దిగా వాటర్ కలపాలి. అంత సాధన చేస్తే గాని గంటకి అది ఒక అద్భుతంగా అన్నంలా తయారయ్యి మన నోట్లోకెళ్తుంది. అట్లాగే ధ్యానంలో గూడా కొంత ఓర్పు, సహనంతో ముందు మన మనసును, బుద్ధిని నేనెక్కువ ధ్యానం జేయాలి, సాధన జేయాలి. ఏ కండిషన్స్ పెట్టుకోవద్దు. ఏ కండిషన్స్ లేనప్పుడు అన్నీ వస్తాయి. నువ్వు ఆరోగ్యం కోరుకోవాలనుకో ఆరోగ్యం వస్తది. నువ్వేం కోరుకోకుండా గురువులందరికి సరెండర్ అయ్యి, "అయ్యా! నేను నీ పాదాలకు సరెండర్ అయ్యాను. నా జీవితాన్ని నీకు అంకితం చేశాను. నువ్వేం చేస్తావో చెయ్యి. నేనైతే ధ్యానం చేస్తా. మంచి మార్గం వైపు ప్రయాణం చేస్తా." అన్నప్పుడు లక్ష్మణ గారి జీవితంలో ఆ షిరిడీ సాయినాథుడు ఎట్లయితే ఇండైరెక్ట్‌గా పత్రి గారిని పరిచయం చేశారో, గ్రూప్‌లో ఉన్న మిత్రులందరికీ ఆ గురు కటాక్షం అనేది ఉంటది. అర్థమైందా? మానవ జీవితంలో మనం ఏంటంటే ఏ పని చేసినా ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో చేస్తాం. అదైతే హ్యాపీనెస్. అవ్వకపోతే దుఃఖం. అది కూడా మళ్ళీ సాధన గాదు. అర్థమైందా? కాబట్టి చక్కగా మనం ఈ పిరమిడ్ శక్తిని రెగ్యులర్‌గా ధ్యానం చేసేవాళ్ళు, ఎవరైతే నేను ధ్యానం చేయాలో, ధ్యానం ద్వారా నేను సంపూర్ణంగా ముందుకెళ్ళాలో ఆధ్యాత్మికంగా, ఇంక చాలు ఈ జీవితం చాలు. ఈరోజు మీరు ధ్యానంలోకొచ్చారంటే మీకంటూ ఒక పర్పస్ ఉంది. గుర్తుపెట్టుకోండి. మీకంటూ ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన బాధ్యతలు ప్రకృతి నియమించబడతది. దాన్ని మనం రికగ్నైజ్ జేయం. ఆ రికగ్నైజ్ చేసినప్పుడే ప్రకృతి ముట్టికాయలేస్తా ఉంటది. రోగాల రూపేణా, ఫ్యామిలీ ఇష్యూస్ రూపేణో, ఆర్థిక సమస్యల రూపేణో, ఇట్లా ఎన్నో రకాలుగా మనకి నేర్పుతా ఉంటది. అక్కడ గూడా మనం మళ్ళీ ఎరుకుతా ఉండం. మళ్ళీ అక్కడ గూడా ప్రాపంచికంగానే మెటీరియలిస్టిక్ లైఫ్. సో, మిత్రులారా ఈరోజు మీరందరూ చక్కగా నాకెంత ఆనందం అంటే ఇంతకుముందు సెషన్‌లో మాకు 5:00 సెషన్ స్టార్ట్ అయితే 5:15కే అందరొచ్చేవాళ్ళు. ఈరోజు ఎస్పెషల్లీ నాలుగో బ్యాచ్‌లో అంటే నేను రోజు చేసుకుంటూ ఉంటా. జనాలు తగ్గితే నాకు మనసు బాధపడతదండి. అరే! మనం ఏమన్నా ఎందుకు లెఫ్ట్ అవుతున్నారు? ఇంకేమన్నా సరిగ్గా చేయాలా? చేయలేకపోతున్నామని నేను ఆ రోజంతా అంటే ఎందుకంటే మంచిని పంచే విషయంలో ఎక్కడ ఒక అడుగు వెనక్కేయకూడదు. ఇంకా 100 రకాలుగా ఆలోచించి ఇంకేమున్నాయి పాసిబిలిటీస్. మనం ఇంకేం చేయాలని ఆలోచించాలి. తీసుకోపోవటం మీ ఇష్టం. ప్రతిసారి గూడా ఇదే జెప్తారు. "నువ్వు ధ్యానం చెప్పినా వాళ్ళు ధ్యానం చేయలేదని బాధపడబాకు. ఇంకా కర్మలున్నాయి. ఆ కర్మలు పోతే గాని వాళ్ళు ఆ స్థితికి రారు" అని చెప్పేవాళ్ళు గురువుగారు గూడా. చాలామంది "అరే! నేను ధ్యానం చేస్తున్నానే, ధ్యానం చెప్తున్నానే, అందరూ మార్కులు లేదని" బాధపడతా ఉంటారు. అది గూడా తప్పే మళ్ళీ. కానీ కొన్ని బాధ్యతలుంటాయి. ఒక సెషన్ గాని మనం ఒక సెషన్ పెట్టినప్పుడు ఈరోజు దాదాపు రోజు 125 మంది మనకి సెషన్‌లో వస్తున్నారు. గ్రూప్‌లో ఉంది 600 మంది రిజిస్టర్ అయ్యారు. 500 మంది కర్మలు పోలా. ఇంకా టైం పట్టిద్ది. ఇంకో 5కో, 6కో లింక్ అవుతారాళ్ళు. కాబట్టి
దయచేసి మిత్రులందరూ చక్కగా పిరమిడ్ శక్తిని యూజ్ చేసుకోండి. పిరమిడ్స్ మనకు దొరుకుతాయి. మహావతార్ ఫౌండేషన్ నుంచి క్యాటలాగ్ ఉంది. అట్లాగే బెంగళూరు సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ ఫౌండేషన్ నుంచి మేము అవి మీకు కొరియర్ చేసే అవకాశం ఉంది. అట్లాగే ఆంధ్ర తెలంగాణలో కొద్దిగా దూరం ఉన్న వాళ్ళకి మన ఖమ్మం రామారావు గారు కానీ చాలా మంది మన మాస్టర్లు ఉన్నారు. ఆ నియర్ బై వాళ్ళకి మీకు కనెక్ట్ చేసి ఆ పిరమిడ్స్ అన్ని కూడా మీ దగ్గరకు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మానవుడి మనసు కూడా ఎలా ఉంటుందంటే హాస్పిటల్కి వెళ్ళి 2 లక్షలు ఖర్చు పెట్టేట్టు హాయిగా ఉంటుంది. ఎవరైనా మహానుభావుడు వచ్చి ఒక మంచి చిన్న చూస్తే పెద్ద ఖర్చు ఉండదు. మళ్ళీ ఒరే నాన్న ఇది తెచ్చుకో అంటే అక్కడ ఆలోచిస్తాం. తెచ్చుకునేది మీ ఇష్టం, అది దట్ ఈస్ సెకండరీ. కానీ ఇంత అద్భుతమైన శక్తి ఉన్న పిరమిడ్ చాలా మంది రెగ్యులర్. ఇప్పుడు రాధాకృష్ణ సార్ ఉన్నారు, ఈ రోజు చెప్పాను, నెక్స్ట్ డే ఆయన 25,000 పెట్టి ఒక అద్భుతమైన పిరమిడ్ తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి 100 రూపాయల నుంచి స్టార్ట్ అయింది పిరమిడ్. క్యాప్ పిరమిడ్ 100 రూపాయలు. మీరు తెచ్చుకోవాలని అంటే మేము ఫ్రీగా ఇస్తాం 100 రూపాయలు. ఎక్కువ అంటే అందరికి ఇవ్వలేం కదా, అది ఎవరికైనా బర్డెనే. కొంతమంది ఉన్నారు సార్ మేము తెచ్చుకోలేము, ఇండివిజువల్గా చేస్తామంటే వీఆర్ రెడీ టు సర్వ్. రాధాకృష్ణ గారు లాస్ట్ సెషన్లో ఒక ఆయన తెచ్చుకోలేనంటే వెంకటరమణ గారు రాధాకృష్ణ గారు డొనేట్ చేశారు పిరమిడ్ని. సో అట్లాగా మనం ఏది చేసినా కూడా మనం ఏం చేయగలం, మన దగ్గర ఏముంది. నీ దగ్గర జ్ఞానం ఉంటే జ్ఞానం పంచు, సంపద ఉంటే 10 రూపాయలు దాచిపెట్టుకో, 2 రూపాయలు దానం చేయి, శక్తి ఉంటే శ్రమ చేయి, బయటకు వచ్చి సేవ. సో ఇట్లా మనం డైలీ ఈ సెషన్ ద్వారా మనలో మనం మార్పు చెందాలి. ఇంకా కోపాలు, తాపాలు, ఈర్ష్లు, ద్వేషాలు అవన్నీ పోగొట్టేద్దాం, అన్ని తీసి పక్కనేసేద్దాం. ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. ధ్యానంలో అల్టిమేట్ స్టేజ్ ఏంటంటే అందరినీ ఒకే భావంతో చూడటం. అర్థమైందా? ధర్మాలు ఉంటాయి, కుటుంబ ధర్మాలు ఉంటాయి, సంసార ధర్మాలు ఉంటాయి, అన్ని పాటిస్తూనే అందరినీ ఒకే తత్వంతో. అంటే నా ఇంట్లో నా బిడ్డని ఎలా చూడగలుగుతామో, లక్ష్మణరావు గారిని మా ఇంట్లో మా బాబాయ్ గారిని నేను ఎలా చూడగలుగుతానో ఆయన కూడా నేను అలా చూడగలగాలి ప్రేమతత్వంతో. అంతేగాని ఆయన వేరు నేను వేరు, అదే హైయెస్ట్, అదే ప్రేమతత్వం. మధ్యలో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి, శక్తులు వస్తాయి, సిద్ధులు వస్తాయి, ఇవన్నీ మళ్ళీ మన లోడ్. చాలా మంది ధ్యానం చేసి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు, అవన్నీ వేస్టే. మళ్ళీ అల్టిమేట్ గోల్ ఏంటంటే కొట్టాలి, ప్రేమతత్వంతో జీవించాలి, 10 మందిని ప్రేమగా చూడగలగాలి, అందరిలో ఆ దైవత్వం ఉందనే భావంతో జీవించడమే ధ్యానం మిత్రులారా. సో కాబట్టి ఈరోజు లక్ష్మణ్ గారు అద్భుతంగా మనకి పిరమిడ్ గురించి తెలియజేశారు. కొత్తగా కాబట్టి జూము నేను మధ్యలో కొద్ది కనెక్ట్ అయ్యటం జరిగింది. సార్ లక్ష్మణ్ గారు అద్భుతంగా చెప్పారు. అజయ్ గారిని కూడా ఒకసారి మీ పక్కన కూర్చోబెట్టండి. అయితే సార్ పత్రిజీ గారు దీన్ని ప్రూఫ్ చేశారు కదా, టమాటా పండు పిరమిడ్ కింద పెట్టి టమాటా పండు దాని కింద పెట్టి ఇక్కడ కూడా పైడ్ మడకలు కూడా చేసి చూసాను. అద్భుతంగా పండ్లు ఖరాబ్ కాలేదు, బయటనే ఖరాబ్ అయినాయి. అవును సార్, అవును, ఆ ఎక్స్పెరిమెంట్ లో అందరం చేసాం. అవును, ఎస్ సార్. ఒకటి నెక్స్ట్ అయిపోయే ముంగట ధ్యానం చేసే విధానం సాయిబాబా నాకు చెప్పారు. దాని మీద ఒకసారి అంటే మన ధ్యాన మిత్రులకి నా వంతుగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను. చెప్పండి. తర్వాత సార్ మాట్లాడండి సార్, మాట్లాడండి. అయితే ధ్యానం చేసే విధానం ఫస్ట్ మన ధ్యాన మిత్రులకు అర్థం అవుతలేదు. ధ్యానం చేస్తున్నాం, పత్రిజ్ గారు ఏం చేశారంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని ఏళ్ళ పెట్టేసుకొని కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాస సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించుకొని చెప్పారు. అయితే అది ఓకే, కానీ ధ్యానం అయిపోయిన తర్వాత చేతులు విడదీసేటప్పుడు మాత్రం అక్కడ చాలా మనం గమనించదగ్గ సూత్రం ఉంది సార్. నేను కూడా అందరిలాగా చేసేవాడిని ఫస్ట్ స్టార్టింగ్ లో, కానీ తర్వాత సాయిబాబా కనెక్ట్ అయిన తర్వాత చేసే విధానం, ఎందుకంటే ఇక్కడ చేతులు విడదీస్తే ధ్యానంలో కూర్చొని చేతులు విడదీస్తే 10% ఎనర్జీ ఖర్చు అవుతుందని, కాళ్ళ ద్వారా 10% ఎనర్జీ ఖర్చు అవుతుందని, ధ్యానంలో కూర్చొని హఠాత్తుగా మనం కళ్ళు తెరిస్తే 80% ఎనర్జీ ఖర్చు అవుతుందని, అదే ఇది నిజం. అయితే ఎప్పుడైతే మనం ధ్యానం చేసిన తర్వాత చేతులు విడదీసే విధానం అంటే మన ధ్యాన మిత్రులందరూ ఏం చేస్తున్నారంటే అసలైన సూత్రం అంటే రీఛార్జ్ చేసుకోవడం. అంటే దాన్ని ఏమంటాం మనం, ఛార్జింగ్ చేసుకోవడం. బ్యాటరీ ఎట్లయితే ఛార్జింగ్ చేస్తున్నామో సేమ్ అదే మాదిరి ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ దాగింది సార్. అయితే ఏమైందంటే మనం ఎప్పుడైతే ధ్యానం నుంచి లేస్తున్నామో
అప్పుడు ఈ ముద్రని విడదీయద్దు. ఇనుము అయస్కాంతం దగ్గర పెడితే ఎంత తొందరగా అంటుకుంటుందో ఇలా, అంత తొందరగా ఎప్పుడైతే ఈ లింకు విడిపోయిందో అప్పుడు ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది సార్. అయితే మనం ఇలా ఈ ముద్ర ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానంలోకి లేవాలనుకుంటున్నామో అప్పుడు చేతులు ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి సార్. ఇలా పెట్టి నిదానంగా మెల్లగా ఏలు లాగుతూ ఉండాలి. ముక్కుకు అంటిన తర్వాతనే ఇలా మలపాలి. చివరి ఏలు కనుగుడ్ల పైన పెట్టాలి. 5 సెకండ్ల తర్వాత మెల్లగా చేతులు విడదీస్తూ మన అరచేతులు చూసుకోవాలి కళ్ళు తెరుస్తూ. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ చేతుల ద్వారా వచ్చిన ఎనర్జీ అనేది కళ్ళ ద్వారా లోపలికి వెళ్ళి బ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్ గా పైడిమడుగు నుంచి చుట్టుపక్కల గ్రామాలు ఎందరో ధ్యానమిత్రులు, వందలాది ధ్యానమిత్రులు అయినరు ఇక్కడ. అందరూ పర్ఫెక్ట్. ఎందుకంటే ఇక్కడ మీరే గ్రహించండి, ఇనుము అయస్కాంతం దగ్గర పెడితే ఎంత తొందరగా అంటుకుంటుందో అంత తొందరలా ఎప్పుడైతే ఈ లింకు విడిపోయిందో ఎనర్జీ అనేది బయటకు పోతుంది, బ్యాలెన్స్ అవుతలేదు. అందుకే మన ధ్యానమిత్రుల దగ్గర అందరి దగ్గర ఆశలు పోతలేవు, అత్యాశలు పోతలేవు, ఈర్ష్య ద్వేష ఏది పోతలేదు. కుల మత భేద వర్గాలన్నీ ఇంకా అలాగే ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ విశ్వశక్తి అనేది మన లోపల బ్యాలెన్స్ అవుతలేదు సార్. బ్యాలెన్స్ ఎప్పుడైతే అయిందో అప్పుడు నిస్వార్థత వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చేసేది అదే. ఎందరెందరో ధ్యానమిత్రులు అంటే మరొకసారి చెప్తాను, ఇలా పెట్టాలి సార్. ఇలా పెట్టి నిదానంగా చేతులు లాగుతూ ఉండాలి. ముక్కుకు టచ్ అయిన తర్వాతనే వేళ్ళు ఇక్కడికి చివరి ఏళ్ళు కనుగుడ్ల పైన పెట్టాలి. అప్పుడు 5 సెకండ్ల తర్వాత మెల్లగా కళ్ళు విడదీస్తూ అరచేతులు చూసుకోవాలి. అప్పుడు 80% ఎనర్జీ ఖర్చు కాదు, 10% ఎనర్జీ ఖర్చు కాదు. కాళ్ళ ద్వారా కూడా అంటే 100కు 100% మన లోపల ఉన్నప్పుడు హఠాత్తుగా ప్రతి పనిలో సక్సెస్ఫుల్ గా నడుస్తారు సార్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. తర్వాత అజయ్. నమస్కారం సార్. అజయ్ నమస్కారం. చెప్పు, ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఈ పిరమిడ్లన్నీ కడతా పిచ్చోళ్ళ తిరుగుతున్న పనేం లేదయ్యా నీకు? ఈ వయసులో కాదు, ఈ ఏజ్ లో కాదు అజయ్, ఈ ఏజ్ లో చదువుకున్నావు, ఏం చదువుకున్నావు నువ్వు? డిప్లొమా కంప్లీట్ అయింది. డిప్లొమా. మరి డిప్లొమా కంప్లీట్ అయిన స్టూడెంట్వి ఎందుకు ఇలా తిరుగుతున్నావు చెప్పు అందరికి ఒకసారి ఇన్స్పిరేషన్ గా. నేను సరదాగా నవ్వుతా అన్నా, నువ్వు డిప్లొమా కంప్లీట్ అయింది. నీ డిజైన్ లో నువ్వు ఏదైతే నీ డిజైన్ లో నువ్వు తీసుకున్నావో దాన్ని చేస్తూ వెళ్తున్నావు. నేను సరదాగా నవ్వుతా అన్నాను ఆ మాట. చెప్పు, ధ్యానంలోకి ఎలా వచ్చావు, ఎలా రాబడ్డావు, ఈ రోజు మరి అన్ని వదిలేసి పిరమిడ్లు కడుతున్నావు కదా, దానికి చెప్పు. ముందుగా పత్రిజీ గారికి నమస్కారములు. అయితే నేను ధ్యానంలోకి రావడానికి రీజన్ ఏంటంటే నాకు కూడా కొంచెం బ్యాక్ పెయిన్. ఆ బ్యాక్ పెయిన్ ద్వారా అప్పుడే నేను అమ్మ వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చారు. మమ్మీ డాడీ వీళ్ళందరూ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే ఏమైందంటే ఇంట్లో అందరు ధ్యానం చేస్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు ధ్యానం చేయడానికి. నేనేమంటున్నానంటే నేను ధ్యానం ఇప్పుడే నేను ఎంజాయ్ చేద్దామని ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నా, నాకు ఇప్పుడే రెక్కలు వచ్చినాయి కదా అని చెప్పి నేను టైం పాస్ కన్నా ధ్యానం చేయకపోయేటోడు. నాకు ఒక ఆలోచన వచ్చింది, తినడం తాగడమేనా ఈ జీవితం అంటే? ఈ జీవితంలో తినుడు తాగుకుంటుంటేనే సరిపోతుందా సుఖమా అని నాకు ఒక థాట్ వచ్చింది. క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది. తర్వాత ఏమైందంటే ఆటోమేటికల్ గా బంద్ చేసిన. ఇవన్నీ బంద్ చేస్తేనే నాకు సుఖం ఉంటది, నా నొప్పి కూడా పోతుంది అనుకున్నాను. అది ఆటోమేటికల్ గా 75% తినడానికి తాగడం బంద్ చేసిన తర్వాత నొప్పి పోయింది సార్, నడు నొప్పి. ఆ తర్వాత మమ్మీ వాళ్ళు అన్నారు, ఒక 10 మినిట్స్ ధ్యానం చేయరా. ఆ రోజు ఫుల్ ఫీవర్ వచ్చింది సార్ నాకు. ఫీవర్ వస్తే ఒక 10 మినిట్స్ ధ్యానం చేయరా పోతా అన్నారు. నిజంగా ధ్యానం సత్యం అయితే 10 నిమిషాలు ధ్యానం చేస్తాను నేను. 100% ఆ ధ్యానం చేసిన తర్వాత నాకు జ్వరం ఉంటే మాత్రం నేను ఎప్పుడు చేయాలి ధ్యానం. ఆ 10 మినిట్స్ తర్వాత ధ్యానం చేసిన తర్వాత జ్వరం పోతే ఇట్లా నేను ధ్యానం చేస్తా అని చెప్పి అనుకున్నా, లోపల అనుకున్నా, వాళ్ళకి చెప్పలేదు. అయితే ఆ 10 మినిట్స్ ధ్యానం చేసిన తర్వాత నాకు జ్వరం లేదు ఇక. అదే మిరాకిల్ సార్, ఫస్ట్ మిరాకిల్ అది. అప్పటి నుంచే ధ్యానం చేసి విడిచిపెట్టలే ఇక.
అప్పుడు అర్థమైంది ఇక నాకు అప్పటి నుంచి తపన. నేను అంటే నాకు ఈ వయసులో నాకు సమస్య రావడం ఏంది? నడుము నొప్పి రావడం ఏంది? అసలు నేను ఫీల్ కావడం ఏంది? భయపడడం ఏంది? అసలు మరణం అంటే ఏంటి? అసలు చచ్చిపోయిన తర్వాత ఏడుంటాం? ఏడిపోతాం? ఇవి నాకు క్వెషన్‌లు వస్తున్నాయి ఇగ. చాలా వస్తున్నాయి. ఇంతే నా జీవితం, అది ఇంతే ఇగ. ఎంజాయ్ చేయడం, తినడం, పడుకోవడము, తిరగడం ఇదే నా జీవితం అనుకున్నా. అప్పుడు మాస్టర్ పరిచయం అయ్యిండు. అట్లా స్టార్ట్ అయింది సార్ నా జీవితం. అట్లా కొన్ని కొన్ని క్వెషన్‌లతో స్టార్ట్ అయింది ధ్యాన ప్రయాణం. అప్పుడు ఆటోమేటికల్‌గా నాకు క్వెషన్‌లు వస్తున్నాయి. ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు రియలైజ్ అవుతున్నా నేను. నేను తెలుసుకుంటున్న ఈ చిన్న చిన్న విషయాలు నాతో పాటు ఇంకా తెలియజేయాలి. ఇదే సరైన పద్ధతి, సరైన జీవితం అని చెప్పి అప్పుడు నాకు అర్థమైంది. అందుకే ఇవన్నీ ఇడిచి పెట్టినా సార్, పక్కకెట్టినా. ఏది మనతోని రాదు అన్నప్పుడు ఇంకా దేనికోసం తపన, ఇంకా దేనికోసం తిరగాలని చెప్పి అన్ని పక్కకు పెట్టినా సార్. మెయిన్ రీజన్ అదొక్కటే. అయితే నువ్వు పక్కన పెడితే మంచిదే కానీ అన్ని పక్కన పెట్టబాకు. మనం మెటీరియలిస్టిక్ లైఫ్లో భూమి మీద ఉన్నాం. ఏది ఓకే బ్రో. చేసినా ఇన్కమ్ ఉండాలి, ఉద్యోగం ఉండాలి. ఎందుకంటే మేము ఇవన్నీ అనుభవించి బయటకు వచ్చాం. సో ధ్యానం చేయి, సర్వీస్ చేయి, అట్లాగే నీ స్వధర్మంలో ఏదో ఒకటి చేస్తూ ఉండు. ఓకేనా? ఇన్కమ్ అనేది ఇప్పుడు కూడా వెరీ వెరీ పత్రి గారు కూడా అదే చెప్పారు. భౌతిక జీవితం కానీ వదిలేసి ఆధ్యాత్మికంగా ఉంటే జీలో రెండు బ్యాలెన్స్ అయితేనే పరిపూర్ణ జీవితం. నువ్వు యువకుడు కాబట్టి కొద్దిగా లోపల అది ఉంటుంది. బట్ అది కూడా బ్యాలెన్స్ చేసుకొని డిప్లొమా చేశారు కదా. సో అవునవును. జీవించు, పిరమిడ్లు కట్టుతావా ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. బట్ భౌతికంగా కూడా దేన్ని వదిలిపెట్టబాకు. అనుభవంతో చెబుతున్నా. ఓకే. ఓకే సార్. థాంక్ యూ. Yes. అయితే నాకు కూడా ఉన్నాయి సార్. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒక 1 ఇయర్ దాకా నన్ను ఎవరు క్వెషనింగ్ చేయలేరు. అంటే నీ లైఫ్‌లో నువ్వు ధ్యానం చేస్తున్నావు ఓకే పర్లేదు. అన్నీ ఉమ్. చెప్తున్నావు ఓకే పర్లేదు. కానీ మరి నీ ఇన్‌కమ్ నువ్వు ఎట్లా బతుకుతావు అని చెప్పి నన్ను చాలా మంది ప్రశ్నలు అడగడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆటోమేటికల్‌గా నేనేం చేసినా అంటే సరే ఏదో ఒక మార్గం దొరకకుండా ఉంటదా? చూద్దాం కొన్ని రోజులైతే తిరుగుదాం అని చెప్పి ఇట్లా ఇగ ఫస్ట్ మెయిన్ ఇది ఒకటే సార్. ఇంట్లోకెళ్ళి బయటికెళ్ళొద్దు. ధ్యానం చెప్పాలి. దాంతో పాటు మన పత్రిజీ గారి కోరిక కోసం ఒక చిన్న ఛానెల్ స్టార్ట్ చేసినాం. ఎస్‌పీఎన్‌సి పత్రిజీ అని ఛానెల్ పెట్టినాం. దాని ద్వారా వస్తాయి గదా! చిన్న చిన్న వెరీ ఇన్‌కమ్ గుడ్, వెరీ సోర్స్ స్టార్ట్ అయితాయి. దాని నుంచి వచ్చిన ఇన్‌కమ్ సోర్స్ నాకు అంటే ఫ్యామిలీ పర్పస్, అంటే ఫ్యామిలీ కోసం కొంత యూజ్ చేసుకుంటూ విశ్వకళ్యాణ కార్యాలయంలో ఎవరికైనా పిరమిడ్ డొనేషన్ చేయడం గాని, ఎక్కడైనా పిరమిడ్‌లు జరిగితే దానికి ఇవ్వడం గాని, దానికోసం అని చెప్పి నిర్ణయం చేసుకున్నాం సార్ అది. ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్. హ్మ్. సో అది ఫ్రెండ్స్, చూసారా? సో ఇలా ఎంతో మంది ఉన్నారు సొసైటీలో, ఎంతో మంది డాక్టర్స్ ఉన్నారు. యాక్చువల్గా ఈరోజు సెషన్కి రామారావు గారు రావాలి, పిరమిడ్ ఇంజనీరు. సుష్మిత మేడం అని మన ఖమ్మంలో గైనకాలజిస్ట్ మేడము. సో వీళ్ళిద్దరితో సెషన్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఇద్దరు జర్నీలో ఉన్నారు. ఇంకో రోజు ఇస్తామన్నారు. సో పిఎస్ఎస్ మూమెంట్లో ఎంతో మంది డాక్టర్స్. మరి డాక్టర్ అంటే డాక్టరు ఈ ధ్యానానికి వచ్చి ధ్యానాన్ని నమ్మి ధ్యానం ద్వారా స్వస్థత చేకూర్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డాక్టర్ బలరాం గారు ఏలూరులో ఉంటారు, హార్ట్ స్పెషలిస్టు. అట్లాగే ఢిల్లీలో ఒక మేడం ఉన్నారు, డాక్టర్ నారాయణ గారు, యుగేందర్ గారు. వీళ్ళందరూ కూడా డాక్టర్సే. కానీ ఈరోజు మెడిటేషన్లోకి వచ్చి సైన్స్ ఆఫ్ మెడిటేషన్, అసలు మెడిటేషన్ ఏంటి, మెడిటేషన్ రోగాలు ఎలా తగ్గుతున్నాయి, ఎటువంటి లేకుండా కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొంతమంది మాస్టర్స్ వచ్చి చెప్తారు నేను కంప్లీట్గా మెడిసిన్ మానేశాను, సో నాకు హీల్ అయింది. అది మీరు కన్సిడర్ వాళ్ళ అనుభవం అది. మీరు అలానే వెంటనే టాబ్లెట్స్ మానేయద్దు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు మనం టాబ్లెట్స్ మానేయాలంటే ఇది బాగా వినండి క్లియర్గా. మీరు సాధన చేస్తూ మీ శరీరం మీకు చెప్పిద్ది ఇంకా నీకు మెడిసిన్ అవసరంలా. అంతేగాని శివ 10 రోజులు ధ్యానం చేశాడంట, టాబ్లెట్స్ అని పక్కన పెట్టాడంట, వాడికి అది కరెక్ట్ శివాకి. కానీ మన శరీర స్థితిని బట్టి మనం ఏమి వాడాలో అవి తీసుకోండి. ఇప్పుడు ఎవరు ఏది పక్కన పెట్టొద్దు. నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్ పత్రి సార్ ఎందుకు పెట్టారంటే రోగాన్ని సృష్టించుకునే శక్తి నీలోనే ఉంది, దాన్ని పోగొట్టుకునే వ్యవస్థ కూడా నీలో ఉంది. దాన్ని నువ్వు గుర్తించాలి ఫస్ట్. ఆ గుర్తింపు పొందే అంతకాలం నువ్వు సాధన చేసుకుంటూ నువ్వు చేసుకునే ట్రీట్మెంట్ తీసుకో. నువ్వు ఆయుర్వేదంకి వెళ్తున్నావా, అలోపతికి వెళ్తున్నావా, లేదంటే దీనికి హోమియో వాడతావా, మీ ఇష్టం. కానీ సడన్గా అంతా వచ్చిద్దిలే నువ్వు రోజుకి 10 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేసి రోగాల లిస్ట్ ఏమి ఎంత ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మన రోగాలను బట్టే కదా మెడిసిన్ రాసేది. అట్లాగే మనలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి సాధన పెంచాలి.
సో ఆ స్థాయి వరకు మీరు మెడిసిన్ వాడండి. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు నో మెడిసిన్ నో డాక్టర్ కాన్సెప్ట్. ఓకేనా? సో నిన్న దీప్తి మేడం కూడా చక్కగా చెప్పారు. మేడంకి ఏదో ప్రాబ్లం ఉంటే పెట్టట్లేదా? ఫాస్టింగ్ ద్వారా వీటి ద్వారా కంప్లీట్ క్యూర్ చేసుకున్నది. సో అలా ఏదో ఒక మార్గాన్ని మనం పర్ఫెక్ట్ గా అయ్యేంత వరకు మనం దేన్ని మానొద్దండి. అలాంటి వాటర్ ఓకేనా?